నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచల్ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తా అన్న సినిమా పెద్ది అయితే ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఎప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా ఎందుకు డిలే అయింది, వాటి వల్ల కారణాలు ఏంటి, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, డే 1 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ చూడండి అబ్బా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన కొత్త మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అవి మామూలుగా లేవు. స్టార్టింగ్ చకిరి సాంగ్ కాడి నుంచి, రై రే రారా సాంగ్ కాడి నుంచి, సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. గ్లిమ్స్తో అయితే మాత్రం రామ్ చరణ్ గారు గొప్పతనం అయితే మనకి క్లారిటీగా తెలిసింది. ఒక సినిమా RRR తర్వాత వచ్చిన సినిమా కొంచెం అటు ఇటు నిరాశపరిచినప్పటికీ కూడా గేమ్ చేంజర్. తను పడ్డ కష్టం అయితే ఈ సినిమాలో చాలా క్లారిటీగా కనిపించింది. గ్లిమ్స్లో అయితే మాత్రం సాక్షాత్ హనుమంతుల వారిని చూసినట్టే అనిపించింది అనమాట. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే బలంగా ఉన్నాయి. రీసెంట్గా అయితే ఒక ఫంక్షన్ అయితే జరిగిందనమాట. బుచ్చిబాబు గారు అయితే మాత్రం ఆ ఫంక్షన్లో, అది ధనుష్ గారి కరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే మాత్రం ఫ్యాన్స్ అందరూ అయితే బుచ్చిబాబుని అయితే ఊపిరి రానివ్వలేదనమాట. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అని ఒక పట్టు పట్టారనమాట. సో మొత్తానికైతే మాత్రం బుచ్చిబాబు గారు ఆ ఫంక్షన్లో అయితే జూన్ సినిమా రాబోతుందని చెప్పారు. సో June 25th అనేది అయితే మాత్రం మన అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ సినిమా ఎందుకు ఇంత డిలే అవ్వాల్సిన కారణం ఏంటంటే కనుక, సినిమా ఫస్ట్ March 27వ తేదీన రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వస్తుందని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ కొద్ది రోజుల తర్వాత April 30 అని చెప్పారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం June 25 అంటున్నారు. ఆ డేట్కి వస్తుందా రాదా అనేది అయితే ఊహాగానాలు అయితే బలంగా ఉన్నాయి. బట్ సినిమా అయితే మాత్రం పక్కాగా June 25th అయితే రాబోతుంది. ఈ డిలేకి గల కారణాలు ఏంటంటే, సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేశాయని చెప్పాలి. సో దాని కారణంగా అయితే మూవీ టీం మాత్రం అయితే, ప్రొడక్షన్ టీము మూవీ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కోసం అయితే కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు. సో సినిమాని కొంచెం గ్రాండియర్ లుక్తో చూపించే దానికోసం, అలాగే కొంచెం CG వర్క్లో కూడా బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమా అయితే డిలే అయ్యేదానికి కారణాలు అయ్యాయని చెప్పుకోవచ్చు. బట్ ఈ డిలే అయితే మాత్రం సినిమాకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే June 25th డేట్ అనేది అయితే చాలా మంచి డేటు. ఎందుకంటే సినిమా పిల్లలందరూ స్కూల్స్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ సమ్మర్ హాలిడేస్ తర్వాత కొత్తగా ఓపెన్ అవ్వడము, ఆ టైంలో అయితే పిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. స్టూడెంట్స్ కాడి నుంచి అలాగే చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా అప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు, ఫ్రెష్ మూడ్లో. అలాంటి టైంలో ఈ సినిమా రావడం, ఎండలు కూడా పెద్దగా ఉండవు కాబట్టి సినిమా మీద అయితే మాత్రం థియేటర్స్ అయితే ఫుల్ జోష్లు అయితే నిండిపోతాయి. సో మంచి డేట్ని లాక్ చేశారనే చెప్పుకోవాలి. సో దీని ద్వారా Day 1 ఎక్స్పెక్టేషన్స్ అయితే బలంగా ఉన్నాయి. Day 1 మినిమం 200 నుంచి 300 మధ్యలో వచ్చేదానికి స్కోప్ అయితే బలంగా ఉంది. ఈ సినిమాని ఆల్ లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేస్తా అన్నారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, సో అన్ని లాంగ్వేజెస్లో అయితే ఈ సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు తెలుగు ఇండస్ట్రీ యొక్క సత్తాని మరొక లెవెల్కి తీసుకెళ్తారని అయితే నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఈ సినిమాలో పడ్డ కష్టం అయితే మనం చాలా బాగా చూడొచ్చు. సో ఆయన స్టెప్స్ కానీ, ఆయన యొక్క డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ అయితే మాత్రం పెద్ద సినిమాలో నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు గారు కథనం, స్క్రీన్ ప్లే అయితే మాత్రం మనల్ని మంత్రముగ్ధులను చేస్తారని అయితే మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను. ఈ స్పోర్ట్స్ డ్రామా మనందరినీ ఎంతో మెప్పించాలని, మీతో పాటు మనం కూడా అందరం కలిసి ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేయాలని అయితే మరొకసారి కోరుకుంటున్నాను. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు మరొకసారి 1000 కోట్ల లిస్టులో చేరాలని మరొకసారి కోరుకుంటూ, ఎవరైనా సరే మూవీని పైరసీ చేస్తుంటే మాత్రం వాటిని యాక్సెప్ట్ చేయబాకండి. థియేటర్స్కి రండి, సినిమా చూడండి. మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా దాని ద్వారా వెనక బతికే చాలామంది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి, సో పైరసీని అయితే అలో చేయకండి. డైరెక్ట్గా మూవీ థియేటర్స్కి రండి, చూడండి. సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరో సినిమా చూస్తే దాంట్లో ఉన్న కిక్కే వేరు. సో మీరందరితో పాటు మనం ఒకసారి వీడియోస్ని అయితే చూడండి. అలాగే సినిమా గురించి అయితే మాత్రం ఏమన్నా అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పుడు ఇచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచల్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.